ప్రతి మండే హాలీవుడ్ రిపోర్ట్లో పక్కాగా ఈ వారంలోనే లేటెస్ట్గా ఫిల్మ్ లవర్స్ దగ్గర ట్రెండ్ అవుతున్న కొన్ని ఫిల్మ్స్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ ఓటీటీ ఫిల్మ్స్ నార్మల్ పోస్ట్ కాకుండా రివ్యూస్ ఇచ్చి చూడాలో వద్దనే క్లారిటీ ఇచ్చేవాడిని. బట్ ఈ వారం అలా లేదు. ఎందుకంటే చూసిన ఫిల్మ్స్ యొక్క బెస్ట్ 30 బెస్ట్ ఫారెన్ ఫిల్మ్స్ గురించి అండ్ 20 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి లిస్ట్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లోని పెట్టేశాను. నేను లాస్ట్ ఇయర్లో చూసిన బెస్ట్ ఫిల్మ్స్ అన్నిటి గురించి కూడా. ప్రతి ఇయర్ ఎక్కువ ఫిల్మ్స్ పక్కాగా వస్తుంటాయి. ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఎవ్రీ జాన్రా, ఇంపార్టెంట్ జాన్రా, లేదంటే కాస్టింగ్ పరంగా, డైరెక్టర్ పరంగా, ప్రొడక్షన్ కంపెనీ పరంగా, ఫ్రాంచైజ్ పరంగా ఈ విధంగా దాదాపుగా 70 మేజర్ ఫిల్మ్స్ రాబోతున్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. వెనమ్ ద లాస్ట్ డాన్స్ ఫైనల్ రన్లోనే 477 మిలియన్స్ని కలెక్ట్ చేసుకుని సెమీ హిట్గా, అంటే ప్రాఫిట్స్ లేవు, లాసెస్ లేవు, ఓన్లీ కొన్ని కంట్రీస్లో వచ్చిన లాసెస్, నార్త్ అమెరికాలో ముఖ్యంగా. ఈ కొన్ని ఏరియాస్లో ఉన్న మైనర్ లాసెస్ని కవర్ చేయడానికి చైనా లాంటి కొన్ని కంట్రీస్లో వచ్చిన ప్రాఫిట్స్ ఓకే. ఆ విధంగా ఈ ఫిల్మ్ సెమీ హిట్గా ఇండియాలో కూడా 63 crore గ్రాస్ని ఫైనల్ రన్లోని కలెక్ట్ చేసింది సినిమా. ఆ తర్వాత గ్లాడియేటర్ 2 ఆర్ రేటెడ్గా క్లాష్లో వచ్చినప్పటికీ 450 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసి సేఫ్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది లాసెసే పెట్టచ్చు, ఫైనల్ రన్లోని ప్రాఫిట్స్ రాకపోవచ్చు, సేఫ్ అవ్వకపోవచ్చు అని అనుకున్నారు. కానీ బాగానే ఫైనల్ రన్లో అయితే మాత్రం లెగ్స్ని పుల్ చేయగలిగింది ఈ సినిమా. వికెట్తో క్లాష్ వల్లనే ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ దక్కలేదు గైస్. దాని తర్వాత మొవానా 2 ఇంపాక్ట్ వల్ల వికెట్, గ్లాడియేటర్ 2 రెండు ఫిలిమ్స్కి కూడా ఇంపాక్ట్ పడింది. నిజంగా మొవానా 2 రాకపోయి ఉంటే మాత్రం ఈ రెండు ఫిలిమ్స్ లాంగ్ రన్లో ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసి ఉండేవి. అసలు ఈ క్లాషే లేకపోయి ఉంటే ఈ సినిమా ఈజీగా 550 నుండి 600 మిలియన్స్ వరకు లాంగ్ రన్లో కలెక్ట్ చేసి ఉండేది. ఈవెన్ వికెట్ క్లాష్ వల్ల కూడా బాగానే బెనిఫిట్ అయింది నార్త్ అమెరికాలోనే. 500 మిలియన్స్ కూడా ఈజీయే. సో మొవానా 2 రావడం వల్ల ఇంకాస్త ఇబ్బంది రెండు ఫిలిమ్స్ కూడా ఫేస్ చేసే. దాంతోపాటు చాలా మంది అయితే మాత్రం హిస్టారికల్గా ఇన్యాక్యురేట్ ఎలిమెంట్స్ని రెడ్లీ స్కాట్ గారు పెట్టారనే కాంట్రవర్సీ ఒక్కటి తప్పించి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది సినిమాకి. ఆల్సో వికెట్కి కూడా నార్మల్ రెస్పాన్స్ కాదు, సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అమెరికాలోనే ఎలోన్గా ఈ సినిమా 450 మిలియన్స్ని దాటింది. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఫిలిమ్స్ 1 బిలియన్, 1.5 బిలియన్స్ కలెక్ట్ చేసే రేంజ్లోనే డొమెస్టిక్గా ఈ సినిమా కలెక్ట్ చేసింది. 2024లోనే నార్త్ అమెరికాలోనే టాప్ 3rd హైయెస్ట్ గ్రాసర్. ఈవెన్ టికెట్ సేల్స్ కౌంట్లో కూడా టాప్ 3rd ప్లేస్లో ఉంది సినిమా. పోతే ఇంటర్నేషనల్గా సగం వచ్చే, అంటే డొమెస్టిక్గా ఎంత వచ్చిందో ఇంటర్నేషనల్గా అందులో సగం వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ సినిమా 682 మిలియన్స్ని కలెక్ట్ చేయగలిగింది. ఇంటర్నేషనల్గా ఇంకాస్త బెనిఫిట్ ఉండుంటే మాత్రం 750 మిలియన్స్ కూడా వచ్చేసి ఉండేవి. ఈ నెంబర్స్ ఏమీ చిన్నవి కావు. ఈవెన్ పార్ట్ 2కి విపరీతమైన హైప్ ఉంది. ఎందుకంటే పార్ట్ 1 ఒక క్లిఫ్ హ్యాంగర్ సస్పెన్స్ తోటే ఆపేశారు కాబట్టి ఆ పార్ట్ 2 కనెక్షన్ గురించి ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా నార్త్ అమెరికాలోని సెన్సేషనల్ ఓపెనింగ్స్ అయితే మాత్రం పార్ట్ 2కి వస్తాయి. ఇక మొవానా 2 ఓపెనింగ్ వీకెండ్ ఫ్రోజన్ 2ని దాటేసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యానిమేటెడ్ వీకెండ్ పెట్టగానే ఈ సినిమా ఫైనల్ రన్లో ఈజీగా 1.5 బిలియన్స్ ఫ్రోజన్ 2ని దాటేస్తుందని అనిపించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే ఇప్పటికీ కూడా ఈ సినిమా ఫ్రోజన్ 2ని నెక్స్ట్ ఇంకొక 2 వీక్స్లోనే ఈజీగా దాటేయచ్చు. కానీ ఇంటర్నేషనల్గా అయితే మాత్రం కొద్దిగా గ్యాప్. ఆల్మోస్ట్ ప్రస్తుతానికైతే మాత్రం వీక్లీ అలా స్లో అవుతూ వస్తున్న ఈ సినిమా హోల్డ్ని మాత్రం డ్రాప్ చేసుకోకుండా ఇప్పటికీ 961 మిలియన్స్ని కలెక్ట్ చేసే. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం మాట్లాడుకున్న టైంకి ఇప్పటికీ ఈ సినిమా 170 మిలియన్స్ 2 వీక్స్ కలెక్ట్ చేసిందంటే, అంటే ఇన్ని వారాల తర్వాత కూడా ఈ సినిమా అలా డ్రాప్ అవుతున్నప్పటికీ హోల్డ్ని అయితే మాత్రం వీకెండ్స్లో అలా ఉంచుకుంటుంది. క్రమంగా అలా డ్రాప్ అవ్వట్లేదు, ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యానిమేటెడ్ ఫిల్మ్స్కి ఉన్న అడ్వాంటేజే అది. ఎక్కువ లాంగ్ రన్ ఆడితే ఎక్కువ పాపులేషన్ని పుల్ చేయగలుగుతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. డ్వేన్ జాన్సన్తో వర్క్ చేసిన మార్కెటింగ్ టెక్నిక్ బాగా వర్క్ అయ్యి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ దక్కింది. మరి డ్వేన్ జాన్సన్ తోటి లైవ్ యాక్షన్ మొవానా ఫిల్మ్కి కూడా డిస్నీ వాళ్ళు ఇదే విధంగా వాడుకుంటారో లేదో చూడాలి. కొన్ని ఫారిన్ కంట్రీస్లో కాస్త స్లో అవ్వకపోయింటే ఈ పార్ట్కి 1.3 బిలియన్స్ ఫాస్ట్గా దాటేసింది సినిమా. ఇక ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ క్రేవన్ ది హంటర్స్ సోనీ వాళ్ళకే కాదు, దాంతోపాటు ఈ వెనమ్ వెర్స్లోనే మేడమ్ వెబ్ కన్నా దారుణమైన డిజాస్టర్ మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్లోనే సూపర్ హీరో ఫిల్మ్స్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఈ సినిమా మారబోతుంది. ఇప్పటిదాకా కేవలం 59 మిలియన్సే కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్లోనే 100 మిలియన్స్ వరకు టచ్ చేసిన మేడమ్ వెబ్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఈ రేంజ్ డిజాస్టర్ అనేది రీసెంట్గా సూపర్ హీరో ఫిల్మ్స్లో ఏది కూడా చూడలేదు. అంటే సూపర్ హీరో జానర్లోని 100 మిలియన్స్ కన్నా లోపల మాత్రమే కాదు, ఈ పాపులర్ క్రేవన్ ది హంటర్ లాంటి మార్వెల్ సూపర్ విలన్ క్యారెక్టర్ మీద ఫిల్మ్ అయినప్పటికీ కూడా ఇంత దారుణమైన కలెక్షన్స్. సో పెద్ద అవమానం. ఆ తర్వాత ముఫాసా ద లయన్ కింగ్ ఓపెనింగ్ వీకెండ్లోని చెప్పాను, చూడడానికి నెంబర్స్ చాలా తక్కువ అనిపించినప్పటికీ ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, ముఖ్యంగా ఇది లైవ్ యాక్షన్ ఫిల్మే, యానిమేటెడ్ కానప్పటికీ క్రిస్మస్ టైంలో వచ్చే కొన్ని ఫ్యామిలీ ఫిల్మ్స్ అయితే మాత్రం లాంగ్ రన్లోని గట్టిగా ఆడుతాయి. అంటే వాళ్ళు ఓపెనింగ్స్ అనేవి ఫ్రంట్ లోడెడ్గా రావు, ఖచ్చితంగా లాంగ్ రన్ పుల్ చేయగలిగే ఫిల్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ 2 ఓపెనింగ్స్ టైంలో చాలా మంది ఈ సినిమా పని అయిపోయింది, లాసెస్ పెట్టడమే అనుకున్నారు. అంటే రెగ్యులర్గా హాలీవుడ్ గురించి తెలియకపోవడమో, లేదంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ గురించో, క్రిస్మస్ టైం అనో కాదు, జేమ్స్ కెమెరాన్ యొక్క లాంగ్ రన్ తెలియని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుండొచ్చు. రీసెంట్గా ఏవో కొన్ని పేజెస్ పెట్టేసి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గురించి చెప్పేస్తూ ఉంటుంటారు చాలా మంది. కానీ 2009లో వచ్చిన అవతార్ 1 లాంగ్ రన్లో ఎంతవరకు ఆడింది, ఎన్ని రోజులు పర్ఫామ్ చేసింది అనేది మినిమం ఐడియా కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు.
ఎందుకంటే సేమ్ అలాంటి వాళ్ళే ముఫాసా ఓపెనింగ్స్ అప్పుడు కూడా మినిమం ఫైనల్ రన్లోని 500 మిలియన్స్ కూడా ఈ సినిమా కలెక్ట్ చేయకపోవచ్చు. ఈ సినిమా పని అయిపోయినట్టే అని మాట్లాడుకున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా 476 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. అంటే ఓపెనింగ్ వీకెండ్ తర్వాత ఈ 2 వీక్స్లోని ఈ సినిమా 350 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. సో లాంగ్ రన్ హోల్డ్ బాగానే ఉంది కాబట్టి ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయొచ్చు. దాన్ని బట్టి లాంగ్ రన్ ఇంకా ఆడుతుంది. 1 బిలియన్కి వెళ్ళకపోవచ్చు కానీ పక్కాగా రెస్పెక్ట్ఫుల్ నెంబర్స్ అయితే ఈ సినిమా ఎర్న్ చేస్తుంది. ఈవెన్ చైనా కన్నా ఇండియాలో ఈ సినిమా బాగా ఆడుతుంది అనమాట. ముఖ్యంగా హిందీ వెర్షన్ అయితే మాత్రం ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ని దాటేసింది. ఎక్కువగా ఇండియాలో అయినా సరే ఏ కంట్రీలో అయినా సరే డబ్బింగ్ వెర్షన్స్ కన్నా ఎక్కువ శాతం ఒరిజినల్ వెర్షన్స్ చూసే పాపులేషన్ ఎక్కువ శాతం ఉంటారు. ఆ విధంగా లయన్ కింగ్ 1కి కూడా ఇంగ్లీష్ వెర్షన్ కన్నా హిందీ వెర్షన్ అప్పట్లో ఎక్కువ బాగా ఆడింది. సేమ్ ఈ ఇయర్లో కూడా ఇంగ్లీష్ వెర్షన్ ఒరిజినల్ వెర్షన్ యొక్క నెంబర్స్ని దాటేసి హిందీ వెర్షన్ పర్ఫామ్ చేసింది. ఈ బేబీ జాన్ పుష్ప 2 యొక్క క్లాష్ లేకపోయి అంటే ఇంకా ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ దొరుకుండేవి. ఎందుకంటే చాలా వరకు డబ్బింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా సింగిల్ స్క్రీన్స్లో వస్తుంటాయి కదా, ఆ ఎఫెక్ట్ అయితే ముఫాసాకి పడింది. నిజానికి తమిళ్లోని తెలుగులాగా మహేష్ బాబు లాంటి స్టార్కి అయితే డబ్బింగ్ ఇవ్వలేదు. దాంతోపాటు విడుదల 2 క్లాష్ ఉన్నప్పటికీ 25 crore నెట్ని తమిళనాడు నుండి కలెక్ట్ చేసింది. నా ఇనిషియల్ ప్రిడిక్షన్స్ ప్రకారం 200 crore గ్రాస్ ఇండియాలో ఈజీగా వచ్చేస్తుందని అనుకున్నాను. కాకపోతే కొద్దిగా మిక్స్డ్ రివ్యూస్ పక్కన పెట్టేస్తే బేబీ జాన్ క్లాష్ ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు అనుకున్నాను. ఈవెన్ పుష్ప 2 కూడా. కాకపోతే విడుదల 2 కానీ యూఐ కానీ మ్యాక్స్ కానీ ఇలా చాలా ఫిల్మ్స్ ఇండియాలో అయితే మాత్రం కాంపిటీషన్ ఈ సినిమాకి ఇచ్చాయి. సో ఆ ప్రాబ్లం లేకపోయింటే ఇంకా ఎక్కువగానే ఈ సినిమా పర్ఫామ్ చేసి ఉండేది. ఒకవేళ హిందీలో కూడా అడ్వాంటేజ్ ఉంటే 200 crore ఈజీ. పాజిటివ్ టాక్ వస్తే ఇంకా గట్టిగా ఆడేది. ఓన్లీ తెలుగులోనే పెద్ద క్లాష్ ఏం లేదు. అయినప్పటికీ కూడా బాగా అండర్ పర్ఫామ్ చేసింది ఈ సినిమా. 2019లోని లయన్ కింగ్కి తెలుగు వెర్షన్లో వచ్చినంత కూడా ఇప్పుడు ఈ ముఫాసాకి రాకపోవడం అనేది, అప్పుడు నాని చెప్పిన డబ్బింగ్ అయినప్పటికీ బ్రహ్మానందం ఆలీ కాంబో కూడా ఒక మంచి క్రేజ్ అయితే మాత్రం తెలుగు స్టేట్స్లోని క్రియేట్ చేసింది. బట్ ఈసారి ఆ రేంజ్ బజ్ కానీ ఆ రేంజ్ రన్ కానీ తెలుగు నుంచి రెస్పాన్స్ అయితే కనిపించలేదు. ఇంకా చాలామంది అవతార్ 2 రేంజ్లోనే తెలుగులోని 100 crore వరకు వెళ్ళిపోవచ్చు అని కూడా ప్రిడిక్షన్స్ చేసుకున్నారు. ఎందుకంటే పుష్ప 2 వచ్చేసి గ్యాప్ వచ్చేస్తుంది, పెద్ద ఫిల్మ్స్ క్లాస్ లేదు కాబట్టి తెలుగు ఆడియన్స్ మహేష్ బాబు గారి డబ్బింగ్ తోటి చూస్తారని అనుకున్నప్పటికీ అలా ఏమీ జరగలేదు. పోతే ఓపెనింగ్ వీకెండ్లోని సోనిక్ 3 నార్త్ అమెరికాలోని ముఫాసా కన్నా ఎక్కువగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి నార్త్ అమెరికాలోని ముఫాసా కన్నా ఎక్కువ హైప్ ఉంది. ఎందుకంటే ముఫాసా ఆల్రెడీ జరిగిపోయిన ఫ్లాష్ బ్యాక్. లయన్ కింగ్ 1 అంత నేమ్ పాపులారిటీ ముఫాసా పేరుకు ఉండదు. కాకపోతే సోనిక్ 3 క్లాష్ లేకపోయింటే ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ని ఎర్న్ చేసి ఉండేది. కారణం ఏంటంటే ప్రతి ఫిలింతో కూడా పోస్ట్ క్రెడిట్స్లోని ఎండింగ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి ఈ ఫిలిమ్స్ అన్ని ఎండ్ అవుతుంటాయి. ఈవెన్ సోనిక్ థర్డ్ పార్ట్ కూడా అలానే ఎండ్ అయింది. నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా ఈ సినిమా 187 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ముఫాసా అయితే మాత్రం 168 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. సో ఈ రెండు ఫిల్మ్స్కి ప్రస్తుతానికి నార్త్ అమెరికాలోని 19 మిలియన్స్ మాత్రమే గ్యాప్. మరి ఫైనల్ రన్లోని సోనిక్ 3కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ సినిమా ఉండొచ్చు. మరి గ్యాప్ ఎంత దగ్గర వరకు ఉంటుందనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ముఫాసాకి లాంగ్ రన్లోని స్టిల్ లెగ్స్ అయితే మాత్రం పుల్ అవుతుంటాయి. సోనిక్ 3కి ఇంటర్నేషనల్గా కూడా మరి ముఫాసా రేంజ్ బ్రాండ్ కాదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటిదాకా 337 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఈవెన్ ఈ సినిమా ఇంటర్నేషనల్ కంట్రీస్లో ముఫాసా కన్నా కొద్దిగా లేట్ అయిందిలేండి. ఓన్లీ నార్త్ అమెరికాలోనే సేమ్ డేట్ని రిలీజ్ అయ్యాయి. కానీ ఇంటర్నేషనల్గా ఈ సినిమా కొద్దిగా ఒక వారం తర్వాత రిలీజ్ అయింది. ఇక డ్యూన్ పార్ట్ 2 ఇంపాక్ట్ తర్వాత డ్యూన్ థర్డ్ పార్ట్ మెసయా ఫిల్మ్కి గట్టి హైప్ ఉంది. కాకపోతే ఆ తర్వాత కంటిన్యూ చేయడానికి చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ లాంటి మరికొన్ని నవల్స్ని అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ డెనీ విల్నోవ్ గారి ప్లాన్ ఏంటంటే ఒక గాడ్ ఫాదర్ లాగా, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా, స్టార్ వార్స్ యొక్క ఒరిజినల్ ట్రయాలజీ లాగా ఓన్లీ ట్రయాలజీని మాత్రమే డైరెక్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారనమాట. లైక్ డార్క్ నైట్ ట్రయాలజీని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ టైప్ ఆఫ్ థర్డ్ పార్ట్ తీసేసి ఒక పర్ఫెక్ట్ ట్రయాలజీని డ్యూన్కి అందించేసి ఆపేద్దామని అనుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతానికి ప్రొడక్షన్ కంపెనీస్ యొక్క ఐడియాస్ ప్రకారం పార్ట్ 4 కంటిన్యూ చేయడానికి కూడా ప్లాన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ పార్ట్ 4కి చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ కానీ న్యూ స్క్రిప్ట్ని డిజైన్ చేయడం కానీ ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్కి వాడుకునేంత పొటెన్షియల్ అయితే మాత్రం డ్యూన్ కాన్సెప్ట్లో ఉంది. ప్రాబ్లం అదైతే కాదు. కానీ డెనీ విల్నోవ్ లాంటి క్రిటికల్ అక్లైమ్డ్ డైరెక్టర్ లేకపోతే ఒక్క ఫిలిం ద్వారా అయినా సరే డ్యూన్ రెప్యుటేషన్ పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ పార్ట్ వేరే ఒక డైరెక్టర్ తోటి ఓకేష్గా, మీడియోకర్గా, డీసెంట్గా ఉందనుకోండి, టైంపాస్గా, ఖచ్చితంగా ఆ 3 పార్ట్స్ ద్వారా క్రియేట్ అయిన ఆ ట్రయాలజీ రెప్యుటేషన్ని పోగొట్టినట్టే కదా. ఓన్లీ ఫ్యూ ఫ్రాంచైజెస్ మాత్రమే వాటిని కాపాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7th పార్ట్ వరకు టైంపాస్ పాప్కార్న్ ఫ్రాంచైజ్గా అక్కడితో ఆపేయచ్చు. తర్వాత ఇంకొన్ని ఫిల్మ్స్ తీసేసి పాప్కార్న్ ఫ్రాంచైజ్ కాస్త ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. మిషన్ ఇంపాసిబుల్ 2nd పార్ట్ డౌన్ అయినప్పటికీ 4, 5, 6, 7 అంటూ అలా లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఆ ఫ్రాంచైజ్ రెప్యుటేషన్ని అలా పెంచుకుంటూ ఉంటున్నారు. అది చాలా రేర్గా జరుగుతుంటుంది అనమాట. అలాంటి ఫ్రాంచైజెస్ ఎన్ని సీక్వెల్స్ తీసినా
100 తీసిన ఎవరు ట్రోల్ చేయరు అన్నెసరీ సీక్వెల్స్ అని. అయితే నేను వీడియోలో చెప్పినట్టే ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్లోని రూసో బ్రోస్ నెట్ఫ్లిక్స్ తోటి తీస్తున్న ద ఎలక్ట్రిక్ స్టేట్ ఫిల్మ్ కూడా నిజానికి 300 మిలియన్స్ పక్కాగా ఉండొచ్చు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ అని అనుకున్నప్పటికీ 320, 350కి కూడా వెళ్ళే అవకాశం ఉందంట. దాని క్లారిటీ తర్వాత ఇస్తారు. నిజంగా ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్ రేంజ్లోనే మరి ఈ రూసో బ్రోస్ ఇంత బడ్జెట్ని నెట్ఫ్లిక్స్కి ఎందుకని డిమాండ్ చేస్తున్నారో తర్వాతే మనకు తెలుస్తుంది. ఈవెన్ గ్రే మ్యాన్ ఫిల్మ్ కూడా 200 మిలియన్ అన్నారు. నాకైతే ఎక్కడ కూడా అంత బడ్జెట్ పెట్టిన ఫీలింగ్ రాలేదు ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఈవెన్ రెడ్ నోటీస్కి కూడా 200 మిలియన్స్ బడ్జెట్ ఫీలింగ్ రానప్పటికీ నెట్ఫ్లిక్స్ నుండి డ్వేన్ జాన్సన్ లాంటి స్టార్తో పాటు ర్యాన్ రొనాల్డ్స్, గ్యాల్ గడట్ కూడా ఉంది కాబట్టి శాలరీస్కి కాస్త ఎక్కువ అయ్యాయని కూడా మనం అనుకోవచ్చు. స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్లోని మోస్ట్ వ్యూడ్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్గా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన తర్వాత, ఈ సీక్వెల్ని ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళ సీక్వెల్ బెట్ వర్క్ అయింది. ఈవెన్ ఇప్పుడు సీజన్ 3కి సంబంధించి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ని కూడా ఆపేశారు కదా. అయినప్పటికీ ఈ సీజన్ 2 బిగ్గెస్ట్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ డెబ్యూట్గా రికార్డ్ని పెట్టింది వ్యూస్లోని. టోటల్ వ్యూస్ గురించి సపరేట్గా ఒక పోస్ట్ని పెడతాను. ఈవెన్ నెట్ఫ్లిక్స్ యొక్క వ్యూస్ హైయెస్ట్ ఏ ఫిల్మ్కి, ఏ సిరీస్కి వచ్చాయని ఒకప్పుడు ఇన్స్టాలో పోస్ట్ పెట్టేవాడిని. ఈసారి కూడా పోస్ట్ పెడతాను. యాక్చువల్గా చాలా మంది వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అసలు ఆ వ్యూస్ వల్ల నెట్ఫ్లిక్స్కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, అంత బడ్జెట్ ఎలా పెడుతుంది ఓటీటీ గురించి అని. డోంట్ వరీ, రీసెంట్గా చాలా ఫిల్మ్స్ యొక్క ఫుట్ఫాల్స్, టికెట్ సేల్స్ కౌంట్తో సహా డేటా ఇచ్చాను కదా. ఖచ్చితంగా ఈ నెట్ఫ్లిక్స్ గురించి, వ్యూస్ గురించి కూడా పక్కాగా చెప్తాను. మోస్ట్లీ వాచ్ అవర్ అనేది మ్యాటర్ నెట్ఫ్లిక్స్లో. ఎంతసేపు చూస్తే అంత బెనిఫిట్ వాళ్ళకి. సీజన్ 3 కోసం ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 6 months, 7 monthsలోని 2025లోనే వచ్చేస్తుందని ముందే చెప్పేశారు కదా. రీసెంట్గా రివీల్ అయిన దాన్ని బట్టి జూన్ మంత్లో రావచ్చని కూడా క్లారిటీ వచ్చేసింది. జేసన్ మోమోవా డీసీలోని ఆక్వామ్యాన్గా కాస్టింగ్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కోరుకునేది ఆక్వామ్యాన్ కన్నా లోబోగా బాగా సెట్ అవుతాడనే ఎక్కువగా ఫ్యాన్ కాస్టింగ్ బయటకు వచ్చేది. ఆ తర్వాత డీసీ రీబూట్ అవుతున్నప్పటికీ కూడా జేమ్స్ గన్ తోటి ఒక కనెక్షన్ అయితే మాత్రం, ఒక అగ్రిమెంట్ జరిగినట్టు హ్యాపీగా జేసన్ మోమోవా ఇన్స్టా స్టోరీ ద్వారా తెలిపారు. అప్పుడే చాలా మంది లోబో క్యారెక్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అఫీషియల్ గా లోబో క్యారెక్టర్ జేసన్ మోమోవా అని అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. సూపర్ గర్ల్, సూపర్ మ్యాన్ తర్వాత రాబోయే డీసీ యూనివర్స్ ఫిల్మ్ లోని ఉమెన్ ఆఫ్ టుమారో ఫిల్మ్ లోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో లోబో క్యారెక్టర్ కూడా ఒకటి. దానికి సంబంధించి ఇప్పుడు షూటింగ్ అని మొత్తం అంతా ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతున్న టైంలోనే కాస్టింగ్ ని అనౌన్స్ చేసేసారనమాట. సో 2026లో రాబోయే ఈ ఫిల్మ్ తోటే మాత్రమే కాదు, లోబోకి స్టాండ్ అలోన్ ఫిల్మ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ న్యూస్ నాకు బాగా నచ్చడానికి కారణం యాక్యురేట్ కాస్టింగ్ అని మాత్రమే కాదనమాట. ఓల్డ్ డీసీ లైక్ మార్వెల్ అయినా సరే వాటిని ఉదాహరణగా తీసుకుని సూపర్ హీరో యూనివర్స్ ఏదో సేమ్ ప్యాటర్న్ లో డిజైన్ చేసేద్దామని రొటీన్ ప్లాన్ లో ఎక్కడ అనిపించకుండా ఈ విధంగా వాడుకొని కొన్ని ఇంపార్టెంట్ డీసీ క్యారెక్టర్స్ ని ఇప్పుడు యూనిక్ గా కాంబినేషన్స్ వాడుకుంటున్నారు. మరి చూడలేమవుతుందో. ఆల్రెడీ మనకి సూపర్ మ్యాన్ ఫిల్మ్లోనే సూపర్ గర్ల్ క్యారెక్టర్ని చూపిస్తారనమాట. ఆ తర్వాత ఈమె క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్తో పాటు కంప్లీట్ ఆర్జినే కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్నే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ జేమ్స్ గన్ నుండి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మ్యాట్ రీవ్స్ ద బ్యాట్మెన్ని తీసుకున్నట్టయితే ప్రీవియస్ బ్యాట్మెన్ ఆర్జిన్స్లా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ప్రయత్నించినప్పటికీ యంగ్ డిటెక్టివ్ వెర్షన్ బ్యాట్మెన్ యొక్క ఎక్స్ప్లోరేషన్ ఇప్పటి వరకు జరగలేదు బ్యాట్మెన్ ఫిల్మ్స్లో. సో ఆ టైప్లో యూనిక్గా ప్రయత్నించిన స్క్రిప్ట్. ఎగ్జాక్ట్గా జేమ్స్ గన్ యూనివర్స్లో చూపించబోయే బ్యాట్మెన్ కూడా రెగ్యులర్గా రొటీన్ ఆరిజిన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవంట. స్పైడర్ మ్యాన్ కానీ, బ్యాట్మెన్ కానీ, సూపర్ మ్యాన్ ఆరిజిన్స్ మనం చాలా ఫిల్మ్స్లో, రీబూట్స్లో ఆల్రెడీ చూసేసాం. పాపులర్ సూపర్ హీరో క్యారెక్టర్స్ అవి. సో మళ్ళీ సేమ్ ఆరిజిన్స్ చూపిస్తే ఎలాంటి ఇంపాక్ట్ కూడా ఉండదు, అవసరమే లేదు, టైం వేస్ట్. కాబట్టి యూనిక్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లోర్ చేసేలాంటి స్క్రిప్ట్ని డిజైన్ చేస్తున్నాం అప్కమింగ్ బ్యాట్మెన్ ఫిల్మ్స్కి కూడా డీసీలో అని చెప్పేశారు జేమ్స్ గన్ గారు. మ్యాట్ రీవ్స్ బ్యాట్మెన్ సీక్వెల్ మళ్ళీ పోస్ట్ పోన్ అయినప్పటికీ చాలా మంది ఫ్యాన్స్కి చిరాకు పుట్టించేసింది అనమాట. అకార్డింగ్ టు ద రూమర్స్ చాలా మంది జేమ్స్ గన్నే మ్యాట్ రీవ్స్ని ఈ సీక్వెల్ అనేది జేమ్స్ గన్ డీసీ యూనివర్స్కి తీసుకొచ్చే విధంగా డిజైన్ చేయడానికి ప్లాన్ చేయి, అలా చెప్పడం వల్లనే స్క్రిప్ట్ ఎంతవరకు లేట్ అవుతుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి జేమ్స్ గన్ దాని గురించి ఎలాంటి హింట్స్ ఇవ్వట్లేదు. క్లారిటీ ప్రకారం ఆయన బ్యాట్మెన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందనే మాట్లాడుతున్నారు. మ్యాట్ రీవ్స్ ఇన్నిసార్లు ఎందుకు స్క్రిప్ట్ని చేంజ్ చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ హాలీవుడ్ ప్రకారం ఎప్పుడు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తే 1 year 2 year గ్యాప్లోనే పెద్ద పెద్ద ఫిల్మ్స్ని చాలా ఫాస్ట్గా తీసేసేవారు. ఇంత డిలేస్ అయ్యేవే కావు. ఎప్పుడైతే ఈ కోవిడ్ తర్వాత హాలీవుడ్లో డిలేస్ అనేవి అలా కామన్ అయిపోతూ చాలా ఫిల్మ్స్కి అలవాటు అయిపోతుంది. ఈవెన్ టామ్ క్రూజ్ గారి జూడీ ఎనరోటా గారి డైరెక్షన్లోనే సేమ్ ఈ ఇయర్లోని ద ఫైనల్ రెకనింగ్తో పాటు ఈ ఫిల్మ్ కూడా ఇదే ఇయర్లో టామ్ క్రూజ్ గారి నుండి రావచ్చని అనుకున్నారు చాలా మంది. ఇది అడ్వెంచర్, బ్లాక్ కామెడీ లాంటి సెటరికల్ డ్రామా అని కూడా అనుకున్నప్పటికీ లేదు, ఇది అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మే. సేమ్ ఇప్పుడు ద బ్యాట్మెన్ 2 యొక్క ఇనిషియల్ డేట్ 2026 October 2న ఈ సినిమా ఐమాక్స్ స్క్రీన్స్లో గట్టిగా వార్నర్ బ్రోస్ నుండి రిలీజ్ కాబోతుంది. సో సేమ్ డేట్కి వాళ్ళు బ్యాట్మెన్ 2ని రిలీజ్ చేయలేరు. ఆ తర్వాత ఈ అప్డేట్ గ్లాడియేటర్ థర్డ్ పార్ట్ యొక్క ఎర్లీ స్టేజెస్ స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉన్నట్టు రెడ్లీ స్కాట్ గారు మనకి ఇంతకు ముందే తెలిపారు. కానీ దాని గురించి క్లారిటీ అయితే కంప్లీట్గా రాలేదు. కానీ ఈ గ్లాడియేటర్ 2 ఫైనల్ రన్ తర్వాత దాని మీద వచ్చిన క్లారిటీ ప్రకారం ఆల్రెడీ 8 pages కంప్లీట్ అయిపోయిన డీటెయిల్స్ ఇంకాస్త డీటెయిలింగ్గా రావడంతో పాటు స్క్రిప్ట్ కంటిన్యూషన్ కూడా మొదలైంది. కాకపోతే థర్డ్ పార్ట్కి సెకండ్ పార్ట్కి తీసుకున్నంత టైం నేను తీసుకోనన్నారు.
తీసుకోవడానికైనా ఆయన ఏజ్ ఇప్పుడు 87, ఎలా తీసుకుంటారు? సో ఎక్కువ టైం తీసుకోకుండా రాబోతున్న ఈ థర్డ్ పార్ట్ అనేది వన్ ఆఫ్ ది యూనిక్ అండ్ బెస్ట్ ట్రయాలజీస్ ఫిల్మ్స్ లానే ఈ గ్లాడియేటర్ ఫ్రాంచైజ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. థర్డ్ పార్ట్ ఇంకా బ్రూటల్ గా ఎక్స్ప్లోర్ చేసే విధంగా అండ్ కాంప్లెక్స్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్స్ ని కూడా డిజైన్ చేయబోతున్నట్టు అప్డేట్స్. ఇక పాల్ థామస్ ఆండర్సన్ అండ్ లియోనార్డో డికాప్రియో గారి కాంబినేషన్లో రాబోతున్న ద బ్యాటిల్ ఆఫ్ బ్యాక్టన్ క్రాస్ ఈ ఇయర్ ఆగస్ట్ 8కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 150 మిలియన్స్ వరకు వెళ్ళొచ్చంట. డికాప్రియో ఇనిషియల్ పే 20 నుండి 30 మిలియన్స్ తీసుకుంటున్నారంట. ఒకవేళ బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ బట్టి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అడ్వెంచర్ క్రైమ్ జోనర్లో రాబోయే బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్ ని గ్రాండర్ గా రిలీజ్ చేసుకుంటే బెటర్ వార్నర్ బ్రోస్ నుండి. స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్ట్ ఇష్యూస్ బాగా రావడంతో రైటర్స్ అయితే మాత్రం మళ్ళీ రీరేటింగ్ చేస్తూ చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారంట. ఆల్రెడీ డూమ్స్ డే సీక్రెట్ వార్స్ కి అటాచ్ అయ్యే విధంగా రైటర్స్ స్క్రిప్ట్ ని డిజైన్ చేద్దాం అనుకున్నప్పటికీ అది ఇంకాస్త లేట్ అయ్యేలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేయడం. దాంతోపాటు రీసెంట్ గా ఆండ్రూ గార్ఫీల్డ్ అయితే మాత్రం 4th పార్ట్ లో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు, కాస్ట్ లో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి ఎగ్జాక్ట్ గా నో వే హోమ్ టైమ్ లానే మాట్లాడుతున్నారు. అండ్ అలానే ఇంటర్వ్యూలో ఆయన చెప్పేశారు, అఫ్ కోర్స్ ప్రెసెంట్ నా మాటలు మీరు నమ్మరని నాకు తెలుసు, బట్ ప్రస్తుతానికి నేను చెప్పాల్సింది ఇదే, ఎందుకంటే నో వే హోమ్ టైంలో ఇలానే అబద్ధం చెప్పి సినిమాలు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మీడియా ఎవరు కూడా ఆయన మాటలు నమ్మరని ఆయనే డైరెక్ట్ గా చెప్పేశారు. ఆయన గురించి పెద్దగా తెలియదు కానీ టోబీ మ్యాగ్వైర్ అయితే మాత్రం అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ తో పాటు డూమ్స్ డే సీక్రెట్ వార్స్ లో కూడా ఉండబోతున్నట్టు కాస్టింగ్ ఇన్ఫో వచ్చింది. అప్కమింగ్ 3 న్యూ మార్వెల్ ఫిల్మ్స్ కి టోబీ మ్యాగ్వైర్ గారు కాంట్రాక్ట్ డీల్ ని తీసుకున్నట్టు ఇన్ఫో అయితే వచ్చిందనమాట. అఫ్ కోర్స్ ఆండ్రూ గార్ఫీల్డ్ కూడా పక్కాగా 4th పార్ట్ లో ఉండొచ్చు, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఒక క్రాస్ ఓవర్ థీమ్ అప్ ఫిల్మ్ గానే మల్టీవర్సల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేలానే ప్లాన్ చేసుకున్నప్పటికీ స్క్రిప్ట్ లోని ప్రాబ్లమ్స్ రావడం వల్లనే క్లారిటీ రావట్లేదు. కానీ ఆ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ క్రాస్ ఓవర్ థీమ్ అప్ తో పాటు డూమ్స్ డే సీక్రెట్ వార్స్ లాంటి ఎవెంజర్స్ క్రాస్ ఓవర్స్ లోని టోబీ మ్యాగ్వైర్ ని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. అండ్ లేటెస్ట్ కాస్టింగ్ ఇన్ఫో ప్రకారమే అనా ది ఆర్మస్ గారు కూడా ఎవెంజర్స్ డూమ్స్ డే కాస్టింగ్ లో ఉండబోతున్నట్టు న్యూస్ వచ్చింది. కానీ ఏ క్యారెక్టర్ కి అనే న్యూస్ రాలేదు. కానీ కామిక్ ఫ్యాన్స్ అయితే మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్స్ కి ఫ్యాన్ కాస్టింగ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇలా స్టార్ కాస్టింగ్ ని తీసుకున్నట్టయితే డూమ్స్ డే తోటి లింక్ ఉండేలాంటి సీక్రెట్ వార్స్ లో కూడా ఆమె క్యారెక్టర్ ఉండేలానే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్యాన్ కాస్టింగ్ కామిక్ క్యారెక్టర్స్ గురించి పక్కన పెట్టేస్తే 2 పార్ట్స్ లో ఈమె ఉండొచ్చని ఫిక్స్ అయిపోవచ్చు ప్రస్తుతానికి. ప్రీవియస్ ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లా కాకుండా ఈసారి డిఫరెంట్ అదర్ క్యారెక్టర్స్ ని అదర్ యాక్టర్స్ ని కూడా క్యామియోస్ గా తీసుకురావడంతో పెద్ద కాస్టింగ్ ఉండొచ్చు ఈసారి. చాలా మంది ఫాలోవర్స్ ఎప్పటి నుండో షూటింగ్ అప్డేట్ అడుగుతున్నారు. ఫిల్మింగ్ అప్డేట్ వచ్చేసి ఈ మార్చ్ ఎండింగ్ కి ఈ ఇయర్ లోనే మొదలవుతుందంట. అండ్ మే కల్లా ఫస్ట్ స్కెడ్యూల్ సెకండ్ స్కెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోవచ్చు అంట. మేబీ జూన్ జూలై కల్లా కంప్లీట్ గా షూటింగ్ కూడా అయిపోవచ్చు. 3 మంత్స్ చాలు హాలీవుడ్ ఫిల్మ్స్ కి. 1 ఇయర్ గ్యాప్ లోనే మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోతుంది అనమాట. ఆ విధమైన స్కెడ్యూల్స్ హాలీవుడ్ లో ఉంటాయి. కానీ ఈ మధ్యనే కొన్ని ఫిల్మ్స్ అలా పోస్ట్ పోన్స్ అవడం కానీ ఈ స్కెడ్యూల్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారు. అండ్ సేమ్ డేర్ డెవిల్ లానే పనిషర్ మీద కూడా మరొక R-rated మార్వెల్ షోని కూడా ప్లాన్ చేస్తున్నారనమాట. ప్రస్తుతానికి కన్ఫర్మ్ కాదు కానీ ప్లానింగ్స్ లో మాత్రం ఉంది పనిషర్ షో. అండ్ కింగ్ కాంగ్ యొక్క క్యారెక్టర్ రైట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న తర్వాత డిస్నీ ప్లస్ వాళ్ళు ఈ కింగ్ కాంగ్ ఆర్జ్ని ఒక హారర్ ఫిల్మ్ గా కంప్లీట్ గా ఆ ఐలాండ్ ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు దీని మీద అప్డేట్స్ రాలేదు. మరి ఫస్ట్ న్యూస్ అయితే ఎప్పుడో 2022లో వచ్చింది. ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. జేమ్స్ వాన్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నప్పటికీ స్క్రిప్ట్ ఇష్యూస్, ముఖ్యంగా మొన్న రైటర్ స్ట్రైక్ అయిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉండిపోయి కంటిన్యూ చేయలేదు. అదొక ప్రాబ్లం కూడా ఫేస్ చేసింది. ఆ తర్వాత నోలన్ గారి ద ఒడిసీ ఫిల్మ్ అయితే మాత్రం ప్రీవియస్ గా అయిన CGI ఎక్కువగా VFX వాడకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ లోనే ప్లాన్ చేసుకుందాం అనుకున్న చాలా ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అయితే మాత్రం ఈసారి బ్రేక్ చేయక తప్పట్లేదు. ఎందుకంటే ఈ గ్రీక్ మైథాలజీ మీద అడాప్ట్ చేసుకోబోతున్న ఫిల్మ్లోని బిగ్గెస్ట్ VFX CGI తోటి ఉండే సీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి VFXని CGIని గట్టిగా వాడుకోక తప్పదు. అండ్ నోలన్ గారు కూడా ఓపెన్హైమర్ తర్వాత ఇప్పుడు నేను వాడుకోవాల్సిన రిసోర్సెస్ కానీ VFX కానీ బిగ్ స్కేల్లో ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాన్ని బట్టి చెప్పేయచ్చు ఎంతవరకు అయినా లిమిట్స్గా తీయాలని కాకుండా ఈసారి మాత్రం లిమిట్స్ లేకుండా కంప్లీట్గా అన్నింటినీ వాడుకుంటే అనే టైప్లోని. నార్మల్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్లోనే టెనెట్ లాంటి ఫిల్మ్ని 250 మిలియన్స్ వరకు తీసిన నోలన్ గారు ఇప్పుడు హెవీ VFX ఈ మెథాలజీ ప్రాజెక్ట్ని అయితే మాత్రం 300 మిలియన్స్ కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందంట. అంటే ఆయన కెరీర్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్గా తీయబోతున్నారు. కొన్ని రూమర్స్ ప్రకారం ఇది ఓన్లీ 1 పార్ట్ కాదు, సీక్వెల్ 3rd పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉండేలాంటి స్టోరీ అని కూడా అంటున్నారు. డార్క్ నైట్ ట్రయాలజీ వదిలేస్తే నోలన్ గారు సీక్వెల్స్ తీయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఆయన క్రియేట్ చేసిన ఇన్సెప్షన్ కానీ ఇంటర్స్టెల్లర్ కానీ డన్కిర్క్, ప్రెస్టీజ్, మెమెంటో దేనికి కూడా సీక్వెల్స్ తీద్దామనే ఐడియా కూడా ఆయనకి రాలేదు. ఈవెన్ టెనెట్కి సీక్వెల్ ఉన్నప్పటికీ తీయాలా వద్దనే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి క్లారిటీగా చెప్పేయచ్చా అంటే లేదు. ఎందుకంటే ఇది ఆయన ఓన్ కాన్సెప్ట్ తోటి మైండ్ బెండింగ్ స్టైల్లో కాకుండా ఆయన కెరీర్లోనే మోస్ట్ డిఫరెంట్ స్టైల్లో ఉండబోతుంది కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇక ఈ ఇయర్ క్రిస్మస్కి రాబోతున్న అవతార్ 3rd పార్ట్ ఫైర్ అండ్ యాష్ ఫిల్మ్లో అయితే మాత్రం గ్రే షేడ్స్ ఉన్న నావీ ట్రైబ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అంటే కొద్దిగా బ్యాడ్ క్వాలిటీస్ ఉండేలాంటి డిఫరెంట్ ట్రైబ్. సో కంప్లీట్గా ఈ కల్చర్ని ఈ ట్రైబ్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా వే ఆఫ్ వాటర్ టైప్లోని వాటర్ క్లాన్ని చూపించినట్టు అదే విధంగా కాకుండా
ప్లాట్లో ఈ పాండోరా ప్లానెట్ యొక్క మిత్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. లైక్ ఏవా కానీ, ఈ ట్రీ ఆఫ్ సోల్స్ కానీ, కంప్లీట్గా ఈ గాడ్ రిలీజన్ కానీ, ఇక్కడున్న పవర్ ఆ ప్లానెట్లో ఉన్న సోల్ గురించి, మొదలు ఏవా గురించి తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ హింట్స్ ప్రకారం అయితే మాత్రం మొత్తం పాస్ట్ ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ యొక్క ఎక్స్ప్లోరేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయంట కంప్లీట్గా. లైక్ పాండోరా ప్లానెట్లో ఇంతకు ముందు చూడని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉండొచ్చు అండ్ డీప్గా ఎక్స్ప్లోర్ చేసే లాంటి కాన్సెప్ట్స్ ఉన్న ఎలిమెంట్స్ సర్ప్రైజింగ్గా అనిపిస్తున్నారు. మరి గాడెస్ ఆ ఏవా ఆ గాడ్కి కనెక్షన్ ఏ విధంగా ఉంటుందో పాండోరా తోటి, దాని గురించి తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్ నాకు ఎక్కువ ఉంది. చూద్దాం మరి అప్కమింగ్ ఫిల్మ్స్ అంతా కూడా. ఎనీవే మీకైతే లేటెస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.